వెల్కమ్ బ్యాక్ టు ఇన్ డెప్త్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి ఇరాన్ జరిపిన క్షిపణి దాడులతో గల్ఫ్ దేశాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా ఖతార్ దేశపు గ్యాస్ నిల్వలపై జరిగిన దాడి ఆ దేశ ఆర్థిక మూలాలనే దెబ్బతీసింది. ఇరాన్ తన కీలక నేతలైన లారిజానీ, ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్టు ప్రకటించింది. ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీపై క్షిపణులు విరుచుకుపడుతూ ఉండటంతో అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఇది కేవలం ఖతార్ సమస్య మాత్రమే కాదు, భారత్ వంటి దేశాలపైన కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఎందుకంటే మనం వాడే ఎరువులు, సిఎన్జి, పిఎన్జి అవసరాల కోసం సగానికి పైగా ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటాం. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ లో 47% ఖతార్ నుంచే లభిస్తుంది. ఇరాన్ దాడుల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఒక్కసారిగా $110కు చేరింది. యుద్ధం ఎక్కడో జరుగుతున్నా దాని వేడి మన వంటింటి వరకు వచ్చేలా ఉంది. ఖతార్ ప్రభుత్వం ఈ దాడులను తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని హెచ్చరించింది. ఇరాన్ క్షిపణులు గ్యాస్ క్షేత్రాలను లక్ష్యంగా చేసుకోవడం వల్ల ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే అక్కడ అత్యవసర బృందాలు మంటలను అదుపు చేసేందుకు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నాయి. అరబ్ దేశాల మధ్య ఉన్న వైరం ఇప్పుడు ప్రపంచ ఇంధన సరఫరానే అస్తవ్యస్తం చేస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొనకపోతే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవు. ఈ దాడుల వల్ల గ్యాస్ ధరలు పెరిగితే సామాన్యుడి బతుకు భారమవుతుంది. గల్ఫ్లోని గ్యాస్ పైప్ లైన్స్ ఇప్పుడు నిప్పుల కొలిమిలా మారాయి. పొరుగు దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బకొట్టడం ద్వారా ఇరాన్ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తోంది. కానీ దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా సరఫరా చైన్ దెబ్బతింటోంది. ఇరాన్ దాడులు కేవలం ఖతార్కే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న సౌదీ అరేబియా, యుఏఈ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేస్తోంది. సౌదీ అరేబియా తన భూభాగంపైకి దూసుకొచ్చిన 8 బాలిస్టిక్ మిసైళ్లని గాలిలోనే అడ్డుకుంది. తమ దేశ రక్షణ కోసం అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకాడబోమని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ హెచ్చరించటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అటు యుఏఈలోని బాబ్ ఆయిల్ ఫీల్డ్ పైన కూడా దాడులు జరిగాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్ షోర్ గ్యాస్ ప్రాసెసింగ్ కేంద్రం కావటంతో అక్కడ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. సముద్ర మార్గంలో వెళ్లే నౌకల పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఒమన్ తీరానికి దగ్గరలో ఒక నౌకపై దాడి జరగటం కలకలం రేపింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 20కి పైగా ట్యాంకర్లపై దాడులు జరిగాయి. దీనివల్ల సముద్ర ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. ఇరాన్ చేస్తున్న ఈ పనులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు. అమాయకపు ఖతార్ పై ఇరాన్ తెలివి తక్కువగా దాడి చేస్తోందని మండిపడ్డారు. ఇదే కొనసాగితే ఇజ్రాయెల్ సాయం ఉన్నా లేకపోయినా తాము ఇరాన్ పై గతంలో మునుపెన్నడూ చూడనంత శక్తితో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ దగ్గర ఉన్న పార్స్ గ్యాస్ క్షేత్రాన్ని పూర్తిగా నాశనం చేస్తామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యుద్ధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేలా ఉన్నాయి. తాను ఆ స్థాయి హింసను కోరుకోవడం లేదని, కానీ దాడులు ఆపకపోతే సహించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. ఒక పక్క క్షిపణి దాడులు, మరో పక్క అగ్రరాజ్యాల హెచ్చరికలతో పశ్చిమాసియా ఒక అగ్ని గుండంలా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ నెలకొంది. అరబ్ దేశాలన్నీ ఏకమై ఇరాన్ను నిలదీస్తున్నా టెహ్రాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. సముద్ర గర్భంలో సాగుతున్న ఈ పోరు ఎటు దారి తీస్తుందో అన్న ఆందోళన పెరుగుతోంది. ఇరాన్ దూకుడుపై అరబ్ ప్రపంచం కూడా గళమెత్తింది. సౌదీ రాజధాని రియాద్లో సమావేశమైన 12 అరబ్ దేశాలు ఇరాన్ తీరుని తప్పుపట్టాయి. పొరుగు దేశాలలోని నివాస ప్రాంతాలు, ఎయిర్పోర్ట్లు, నీటి శుద్ధి ప్లాంట్లను లక్ష్యంగా చేసుకోవడం తగదని హితవు పలికాయి. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని టెహ్రాన్కి సూచించాయి. అయితే ఇరాన్ మాత్రం తన పంతం వీడటం లేదు. నిజానికి ఈ వారంలో ఇరాన్కు తీరని నష్టం జరిగింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి అలీ లార్జానీతో పాటు బసీజ్ బలగాల నేత సాల్మనీ మరణించారు. యుద్ధం మొదలైన కొత్తలో తమ సుప్రీం లీడర్ ని కోల్పోయిన ఇరాన్ కి ఇది రెండో పెద్ద దెబ్బ. లార్జానీ ఇరాన్ రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తి. అణు వ్యవహారాల్లో ఆయన ఇచ్చే సలహాలు ఇరాన్ కు చాలా ఇంపార్టెంట్. అలాంటి కీలక నేతని కోల్పోవటంతో ఇరాన్ రగిలిపోతోంది.
అందుకే ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై అత్యాధునిక క్షిపణులను ప్రయోగించింది. టెల్ అవీవ్ నగరంలో జరిగిన దాడుల్లో 2 ప్రాణాలు కోల్పోయారు. కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టుగా సాగుతున్న ఈ దాడుల వల్ల సామాన్య ప్రజలు బలైపోతున్నారు. అటు లెబనాన్ రాజధాని బీరూట్ పై కూడా బాంబుల వర్షం కురుస్తోంది. అగ్రనేతల మరణాలు ఇరాన్ సైన్యాన్ని మరింతగా రెచ్చగొడుతున్నాయి. ఈ ప్రతీకార వాంఛ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. గాలిలో ఎగిరే క్షిపణులు ఎప్పుడు ఎవరి ఇళ్లపై పడతాయో అని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇరాన్ తన దగ్గర ఉన్న బాలిస్టిక్ క్షిపణులను యథేచ్ఛగా వాడుతోంది. ఇజ్రాయెల్ ప్రతి దాడులు కూడా అంతే వేగంగా సాగుతున్నాయి. పశ్చిమాసియాలో ఏ దేశం కూడా సురక్షితంగా లేని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనం బాంబులు క్షిపణుల యుద్ధం చూసాం. కానీ ఇరాన్ దగ్గర వీటన్నింటినీ మించిన మరో బ్రహ్మాస్త్రం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే ఇంటర్నెట్ యుద్ధం. అవును, ఇరాన్ గనక తలుచుకుంటే ఏషియా ఆఫ్రికా ఖండాల్లో ఇంటర్నెట్ వ్యవస్థని పూర్తిగా స్తంభింపజేయగలదు. ప్రపంచవ్యాప్తంగా మనం వాడుతున్న డేటా అంతా సముద్రం అడుగున ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రవహిస్తుంది. ఇవి హార్మూజ్ జలసంధి ప్రాంతంలో కేవలం 200 అడుగుల లోతులోనే ఉన్నాయి. ఇరాన్ సైన్యానికి వీటిని కట్ చేయడం చాలా ఈజీ. ఒకవేళ అదే జరిగితే బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, ఈమెయిల్స్, అలానే హాస్పిటల్ సర్వీసెస్, కమ్యూనికేషన్ వ్యవస్థలు అన్నీ కుప్పకూలిపోతాయి. ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు కొన్ని కేబుల్స్ ని దెబ్బతీయడం వల్ల గతంలో ఇంటర్నెట్ వేగం పడిపోయింది. ఇప్పుడు యుద్ధం తీవ్రమైతే కేబుల్ రిపేర్ చేసే నౌకలు కూడా అక్కడికి వెళ్ళలేవు. దీనివల్ల వారాల తరబడి ప్రపంచం చీకట్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు గల్ఫ్ దేశాల్లో నిర్మిస్తున్న డేటా సెంటర్స్ పైన కూడా ఈ ప్రభావం పడుతుంది. భారత్ లాంటి దేశాలకు విదేశీ కనెక్షన్స్ కట్ అయితే స్టాక్ మార్కెట్స్ భారీగా నష్టపోతాయి. చమురు యుద్ధం కాస్త డేటా యుద్ధంగా మారిందంటే ప్రపంచం అల్లకల్లోలం అవ్వటం ఖాయం. ఇది కేవలం మాటల హెచ్చరిక కాదు. ఇరాన్ దగ్గర ఉన్న ఈ డిజిటల్ ఆయుధం ఇప్పుడు అగ్ర రాజ్యాలను కూడా వణికిస్తోంది. యుద్ధ క్షేత్రం నుంచి డిజిటల్ నెట్వర్క్ వరకు విస్తరించటం మానవాళికి పెద్ద ముప్పుగా పరిణమించింది. ఇప్పటికే అమెరికా నిఘా సంస్థలు ఈ ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సముద్ర గర్భంలో ఉన్న తీగలను తెంచితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. క్షిపణుల కన్నా ఈ డేటా యుద్ధమే అత్యంత భయంకరమైంది. చూసారుగా, ఇది ఇవాల్టి ఇన్డెప్త్. మరిన్ని అంశాలతో మరో ఇన్డెప్త్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.